అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో 10థ్ క్లాస్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వారికి, ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కొరకు. ఎందుకంటే వాళ్ళకి 3 ప్రెషర్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రెషర్ వాళ్ళకి వాళ్ళే ప్రెషర్. చదివిన వాళ్ళకి అదే, చదవని వాళ్ళకి అదే. తర్వాత పేరెంట్స్ ప్రెషర్. తర్వాత టీచర్స్ బాగా పుషప్ ఇస్తా ఉంటారు. ఈ ముగ్గురికి ఎగ్జామ్స్ 10థ్ క్లాస్ వాళ్ళకి అని అనుకుంటాం కానీ, ఈ ముగ్గురికి కూడా ఇది చాలా క్రిటికల్. ఫిబ్రవరి వచ్చింది, మార్చి ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా చాలా ఇది. కానీ స్టూడెంట్స్‌కి ఒక మాట చెప్తున్నానమ్మా, మీరు ఏం భయపడవలసిన పని లేదు. గో ఫార్వర్డ్ ఎళ్ళిపోవడమే. బాగా చదవాలి. కానీ మీరొకటి గుర్తుపెట్టుకోండి, మీ బ్రెయిన్ చాలా సూపర్ బ్రెయిన్ అని, అది మీ బ్రెయిన్ చాలా శక్తివంతమైందని, మీరు దాంట్లో చాలా మ్యాటర్ ఉంటదని మర్చిపోవద్దు. అంటే క్లాస్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా 10 మంత్స్ కూడా సబ్జెక్ట్స్ మీద టీచర్ ఫోర్స్ వల్లో, మీ ఫోర్స్ వల్లో బ్రెయిన్‌లోకెళ్ళి స్టోర్ అయినాయి. కానీ మీరు చక్కగా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. దాన్ని ఫోర్స్ పెట్టేసి కన్‌ఫ్యూజ్ చేసేయకండి. మీరు కన్‌ఫ్యూజ్ చేసారనుకో అది కన్‌ఫ్యూజ్ అయిపోద్ది. తినబుద్ధి కాదు, నిద్ర రాదు, చదవబుద్ధి కాదు, ఏం కాదు. చాలా కూల్‌గా ఉండండి. మీరు ప్లెజెంట్‌గా చక్కగా ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేసుకొని కూల్‌గా ఉన్నాను. చక్కగా మీ మైండ్‌కి చెప్పుకొని చదివినయన్ని నాకు జ్ఞాపకం వచ్చాయి. నేను ఎగ్జామ్ చాలా రాసానని మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి చెప్పుకోవాలి. అప్పుడు చాలా మీరు కూల్‌గా ఉన్నప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి. ఒక విషయం మర్చిపోవద్దు. క్వెషన్ బాగా చదవండి. క్వెషన్ అర్థం చేసుకుంటే మీరు ఈ సంవత్సరంలో రివిజన్‌లో కానీ, ఎప్పుడైనా ఉన్న ఆన్సర్ మీ మైండ్‌లో ఉంటది. మీరు ఓన్‌గా రాయడానికి వీలుగా ఉంటది. సో, అస్సలు టెన్షన్ పడొద్దు. అయిందల్లా అయిపోయింది. ఇప్పుడు కూల్‌గా, చక్కగా చదివి నేను ఎగ్జామ్ చాలా రాస్తాను. నేను మంచి మార్కులతో పాస్ అయ్యాను దృఢ సంకల్పంతో మీరుంటే తప్పకుండా పాస్ అవుతారు. అస్సలు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. హ్యాపీగా ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.